నమో గురుభ్యః. మనము భాగవతంలో వ్యాసుల వారు నేర్పిస్తూ ఉన్న పరబ్రహ్మ ప్రాప్తి యొక్క సాధనా మార్గాన్ని చూస్తూ వస్తూ ఉన్నాము. ఐదో స్కందంలో ఉన్నాము. ఐదో అధ్యాయంలో మన గురువుగారు చేస్తూ ఉన్న బ్రహ్మోపదేశం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు యోగం కావాలి మనకు. ఆ యోగం పట్టాలి. ఆ యోగం పడితే ఆ యోగం మామూలుగా కలగదు. మనకు ఆ యోగం కలగడానికి కొన్ని కావాలి లక్షణాలు. ముఖ్యంగా ఒక 4 లక్షణాలు మనలో ఉండాలి. ఏవి అంటే ధృతి 1, ఉద్యమము 2, సత్వము 3, యుక్తి 4. ఈ 4 ఉండి యోగం పట్టుకుంటే, మళ్ళీ యోగం అంటే ఏమి? మనం ప్రతి చోట ఇదే చదువుతూ వస్తాము. యోగం అంటే ఇక్కడ 10వ శ్లోకం నుంచి 13వ శ్లోకం వరకు ఈ 4 శ్లోకాల్లో ఏమి చెప్పారో భక్తి ఉండాలి. ఆత్మ గురించి అత్యంత ఆసక్తి ఉండాలి. తృష్ణ లేకుండా ఉండాలి. తృష్ణ అంటే ఏమి? అని మళ్ళీ మనకు దీని గురించి ఎంత సుదీర్ఘంగా మన వ్యాసుల వారే భారతంలో చెప్తూ వచ్చారు. తృష్ణ అంటే ఏమి అని. దాని పుట్టు, పూర్వ, ఉత్తరాలు, పుట్టు పూర్వోత్తరాలన్నీ చూపిస్తూ వచ్చారు. ఈ ఉపదేశం ఎక్కడ చేశారు మన వ్యాసుల వారు? అదే వ్యాసుల వారు ఇక్కడ భాగవతంలో చేస్తూ ఉన్న ఉపదేశానికి సంబంధించినట్టుగానే అన్ని చోట్ల ఆయన వాటికి ఎక్స్‌ప్లనేషన్స్ రాస్తూ వచ్చారు. ఈ తృష్ణ గురించి ఆయన సుదీర్ఘంగా మనకు ప్రవచనం చేసింది. మనం ఈ మధ్య కాలంలో చదువుతూ ఉన్నది ఎక్కడ అంటే, మన భారతంలో అరణ్య పర్వలో మన ధర్మరాజు రెండో అధ్యాయం మొదలవుతూ ఉండగా, మన ధర్మరాజు అరణ్యవాసానికి వెళ్ళిపోతూ ఉంటే, చాలామంది ఆయనతో పాటు వస్తామని నిర్ణయించుకున్నారు. ఆయనేమో నాతో వచ్చి మీరేం చేస్తారు? అన్నీ పోగొట్టుకుని ఉన్నాను. హృత సర్వస్వము. నా సర్వస్వము పోయింది. రాజ్యం పోయింది. ఐశ్వర్యం పోయింది. మేమే ఫలమూలాలు ఏదో దొరికిన మాంసాలవి వేటాడి తినవలసి వస్తూ ఉంటుంది. మాతో పాటొచ్చి మీరేమి చేస్తారు? నివర్తధ్వం. మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అని ఆయన చెప్తే ఆ బ్రాహ్మలు కాదు మేమట్లనే నీతోట వస్తామని చెప్తున్నారు. ఆయనేమో మరి నేను భోజనాలు ఎట్లా పెట్టగలను మీ అందరికీ అని ఆయన బాధపడుతూ ఉంటే, బ్రాహ్మలందరూ మేమే తెచ్చుకుంటాంలే నువ్వు బాధపడక్కర్లేదని చెప్తున్నారు. ఆయనేమో అట్లా ఎట్లానండి గృహస్థిగా నాకు బాధ్యత ఉంది గదా! అని చెప్తున్నాడు. ఇదంతా విని, విని, విని అక్కడే ఉన్న ఒక పండితుల వారు ఈ విధంగా శోకిస్తున్న మన ధర్మరాజుతో శౌనకులన్నవారు ఆయనకు యోగము తెలుసు, సాంఖ్యము తెలుసు. ఆయన ఈ 2 విషయాల గురించి మన ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఇక్కడి నుంచి మొదలుపెట్టారు. అరణ్య పర్వలో రెండో అధ్యాయంలో మనం ఇప్పుడు చదువుకుంటూ వస్తూ ఉన్నాం. ఇందులో ఆయన ఇంకెక్కడి నుంచి మొదలుపెట్టారు? నువ్వు ముందు ఏడు పాపు. శోకం మంచిది గాదు. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి అని ఆలోచన చెయ్యాలి అంటే, నీకు ధర్మం తెలియాలి ఫస్ట్. అర్ధకామాలతో ఉన్నంత వరకు పని చెయ్యదు. అందుకని అర్ధకామాలంటే ఏంటో ముందు అర్థం చేసుకో. ప్రతిదీ స్నేహం వల్ల కలుగుతుంది. స్నేహం మూలంగానే అన్ని రకాల దుఃఖాలు, శోకాలు, హర్షాలు అన్నీ. ఈ స్నేహము రాగంగా పరిణామం చెందుతుంది. రాగమేమవుతుంది? నెమ్మదిగా కామంగా పరిణామం చెందుతుంది. ఆ కామము తృష్ణగా మారుతుంది. ఈ తృష్ణ సర్వ పాపిష్టిది. ఉద్వేగం కలిగిస్తుంది మనుషులకు. అన్ని రకాల అధర్మాలు అందులోనే ఉంటాయి ఈ తృష్ణలోనే. బహుళమైన అధర్మాలు ఈ తృష్ణకే సంబంధించి ఉంటాయి. అది మహాఘోరమది, మహాపాపమది. పాపాలతో బంధిస్తుంది మనిషిని. అది వదిలిపెట్టడం కష్టము, దుస్త్యజము. బుద్ధి సరిగ్గా లేదు, జ్ఞానం సరిగ్గా లేదు అంటే ఇందులో నుంచి మాత్రం వాడింక బయటపడలేడు. వాడి దేహము జీర్ణించుకుని పోయిన వాడు శిథిలమైనా సరే వాడిలోని ఆ తృష్ణ మాత్రం అట్లానే ఉంటుంది కాబట్టి తృష్ణ పెద్ద రోగము. దాన్ని ఏదో విధంగా వదిలిపెట్టవలసిందే. అది ప్రాణాలను తీస్తుంది. మనిషి ప్రాణం తీస్తుందా తృష్ణ. దానికి ఆది లేదు, అంతు లేదు.
లోపల నుంచి దహించి వేస్తుంది తృష్ణ అని ఆయన చెప్తూ, ఈ తృష్ణ వల్ల నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే లోభితనం కలుగుతుంది. ఆ లోభితనం నుంచి అర్థము, కామాల్లో నుంచి అర్థంలోకి వెళ్ళిపోతాడు. అర్ధకామాలు పెట్టుకొని నశించిపోతాడు వాడని మొత్తము దుఃఖము, అన్ని రకాల నాశము దానివల్లే అని చెప్తూ వస్తారు. ఇవన్నీ నేర్పించిన తర్వాత ధర్మరాజు చెప్పదలుచుకున్నది ఆయన ఏ కారణానికి ఈ విధంగా శోకిస్తున్నాడని చెప్పిన తర్వాత మళ్ళీ శౌనకుల వారు ఇంక ధర్మాన్ని ప్రవచనం చేస్తారు. అర్థకామాల గురించి పైన చూపిస్తూ, ఆ తర్వాత ఆయన ధర్మోపదేశం చేస్తారు. ఇప్పుడు ఇంత జాగ్రత్తగా విచారణ చేసి అసలు ఆ తృష్ణ అంటే ఏంటో తెలుసుకుని, అందులో నుంచి మనం ఎట్లా బయటపడాలని కూడా చూసుకుని బయటపడవలసి ఉంటుంది. విశేషమైన తృష్ణ ఎన్ని రకాల వివిధమైన వస్తువులపైన తృష్ణ ఉంటుందో. తృష్ణ ప్రాణాంతకము. అది మహారోగము. దానివల్ల మహానాశము సంభవిస్తుంది. కాబట్టి తెలుసుకుని చెయ్యాలి. ద్వంద్వాలు సహించాలి. తితిక్ష ఉండాలి. అన్ని చోట్ల ఎటు చూస్తే అటు వ్యసనాలే, ఆపదలే ఉన్నాయని తెలుసుకుని, అయితే మరి ఇందులో నుంచి బయటపడేందుకు మార్గమేమి? జ్ఞానం ఒక్కటే అని జిజ్ఞాస కలిగి, తపస్సు, వైరాగ్యం సాధించడం కోసం ఈ తృష్ణ కన్నా ముందు రాగం ఉంటుంది. ఆ రాగంలో నుంచి బయటపడడమే వైరాగ్యం. దాని పేరు విరాగము. ఈ విరాగము వియోగం వల్ల కలగదు. ఆ వస్తువులకు దూరంగా ఉండడం చేత, నాకు పలాని వస్తువు అంటే ఇష్టము, లేకపోతే పలాని మనిషో, పలాని జీవి ఇష్టం అంటే వాటికి వియోగంతో దూరంగా ఉంటేనో, నాకు ఇష్టమైన వాళ్ళు చచ్చిపోతేనో, ఆ విధంగా వియోగం సంభవిస్తేనో, ఇటువంటి వాటి చేత విరాగమున కలగదు. స్నేహ కారణంగా కలిగే రాగము, ఆ స్నేహం అంటే తగులుకుని ఉండడానికి వ్యతిరేకము వియోగము. దానివల్ల మాత్రమే తొలగిపోయేందుకు అవకాశం లేదు. ఏమి చెయ్యాలి? దోష దర్శనం చెయ్యాలి. సమాగమాత్ దోషదర్శి. అన్ని వైపులా చూసుకో నువ్వు. ఎటు చూసినా సరే, ఏ జంతువుకైనా సరే జన్మ తీసుకుంటే వ్యసనము గ్యారంటీ అని సర్వత్రా చూసుకుంటే విరాగం కలుగుతుంది. అటువంటి విరాగంతో, వైరాగ్యంతో, జ్ఞానంతో, నివృత్తితో, మళ్ళీ జ్ఞానం భక్తిగా పరిణామం చెంది ఆసక్తి, ఆత్మ గురించిన ఆసక్తితో నిత్యం ఇట్లానే ఉండి, వైరం లేకుండా, మళ్ళీ వైరం పెట్టుకుని నువ్వు శత్రుత్వాలు, ద్వేషాలన్నీ పెట్టుకుని దీన్ని ఒకవేళ సాధించాలి అని ప్రయత్నం చేస్తే వైరాగ్యాన్ని కుదరదు అని మళ్ళీ మనకు భారతంలోనే ఇక్కడే ఇదే సెక్షన్‌లో వియోగం వల్లనో, అవి దూరమైపోవడం వల్ల దాని మీద మనకు ఇంట్రెస్ట్ పోవడం అన్నది ఉండదు. దూరమైనా సరే, అసలు వాళ్ళు లేకుండా చచ్చేపోయినా సరే వాళ్ళ మీద రాగము పోదు. అట్లానే తగులుకుని ఉంటుంది మనస్సు. పోనీ అయితే నేనేం చేస్తానంటే వాళ్ళ మీద లేదా ఆ వస్తువుల మీద ద్వేషము, వైరం పెంచుకుంటాను. దానితో నాకు వైరాగ్యం కలుగుతుందా అంటే అట్లా గూడా కలగదు. నిర్వైరం ఉండి తీరవలసిందే. వైరం పెట్టుకుంటే ద్వేషాలన్నీ బెట్టుకుని రాగం పోగొట్టుకుందాము, దూరంగా ఉండి రాగం పోగొట్టుకుందాము అంటే వియోగం వల్ల, విద్వేషాల వల్ల వైరాగ్యం కలగదు అని చాలా దూరం చెప్తూ వచ్చారు. ఇంకా చెప్తారు. ఈ అరణ్య పర్వం మొత్తమంతా మన ప్రిపరేషన్ కోసమే ఉంటుంది. మానసికంగా భగవద్గీతకు మనల్ని ప్రిపేర్ చేయడం కోసమే. కాబట్టి అవన్నీ తెలుసుకుని, సామ్యమే ఉపాయము. సమత్వ భావనతో ఉండి, ఉపశమించిన మనసుతో జిహాస అన్నింటినీ వదిలిపెట్టడానికి జ్ఞాన వైరాగ్యాలతో బయలుదేరి, దేహాత్మ బుద్ధి, గేహాత్మ బుద్ధులన్నీ పోగొట్టుకుని, అధ్యాత్మయోగం, ఆత్మయోగాన్ని పట్టుకుని, వివిక్త సేవనము చేస్తూ, అన్నింటినీ మన అదుపులో, వశంలో ఉంచుకుంటూ, వాక్కులను, ఆలోచనలను, కర్మలను కూడా మనము నియంత్రిస్తూ, అన్ని వైపులా నేను అన్న భావనతోటే, జ్ఞానంతో, విజ్ఞానము, వివేక జ్ఞానంతో
తెలుసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కలిసి వస్తే దాని పేరు యోగం. అటువంటి యోగంతో ధృతి, ఉద్యమము, సత్వము, యుక్తి వీటితో కూడి ఉన్నప్పుడు మాత్రమే ఈ అహం అన్నది, ఈ అహంభావము తొలగిపోతుంది. అంతవరకు తొలగదు అని చెప్తూ వచ్చారు. ఇదే విషయం మళ్ళీ మనకు మన రామాయణంలో గూడా మన గురువుగారు వాల్మీకి మహర్షి సుందరకాండలో మొదటి సర్గలో మన హనుమంతుడు మహేంద్రగిరి దగ్గర నుంచి సముద్ర లంఘనం చేయడానికి బయలుదేరుతూ ఉన్న సమయం దగ్గర నుంచి మొదలుపెట్టి, ఆయన అన్ని అడ్డంకులను, విఘ్నాలను దాటుకుంటూ సముద్రానికి అటువైపు పారాన్ని చేరుతూ ఉన్నంత వరకు ఏమి చూపించారు? ఆయన ఎటువంటి లక్షణాలను చూపించారు అని చెప్తూ, మళ్ళీ అక్కడ గూడా ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం అని చెప్పారు. ధృతి అని ఇక్కడ భాగవతంలో ఏం చెప్పారో ఆ ధృతి. మళ్ళీ ఈ ధృతి రజోతమో గుణాలతో కూడి ఉన్న ధృతి గాదు. సాత్వికమైన ధృతి. ఆ తర్వాత దృష్టి, దూరదృష్టి ఉండాలి. ఆ దూరదృష్టి ఏదైతే ఉద్యమమో, ఏమి సాధించబోతూ ఉన్నానో, ఎందుకు, ఎట్లా అని తెలుసుకుని చేయడము, ఉద్యమించడము. సూక్ష్మ బుద్ధితో బయలుదేరడము, ఉద్యమించడము. ఆ తర్వాత మతి, దానికి సరిపోయిన యుక్తి ఉండాలి. దానికి కావలసిన ఆలోచన ఏ సమయంలో ఏమి చెయ్యాలి అని. ఆయన ఆకాశంలోకి ఎగరడానికి ఏమి చెయ్యాలి? ఎటువైపు నుంచి వెళ్ళాలి? ఏమి అని చూసుకుని. ఆల్రెడీ అదే గొప్ప ఘనకార్యం. ఆ తర్వాత మళ్ళీ మన మైనాక పర్వతము అడ్డమొస్తే ఏం చేశాడు? ఆ తర్వాత మళ్ళీ సురస అడ్డమొస్తే ఏం చేశాడు? ఆ తర్వాత మళ్ళీ సింహిక అడ్డమొస్తే ఏం చేశాడు? ఎందుకు? అని ఈ విషయాలన్నీ ఎందుకు అంత కూలంకషంగా కూలంకషము నిజంగా గూడా కూలంకషము. కూలము అంటే గట్టు, ఒడ్డు అని అర్థం. కషము అంటే దాన్ని తాకడము, మర్దించడం అని అర్థం. ఈ కూలం నుంచి ఆ సముద్రానికి ఈ పారం నుంచి ఆ పారం వరకు, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా మొత్తం అంతా కలిపి చూపించారు మన వాల్మీకి మహర్షి ఒక కథగా ఇక్కడ చెప్తూ వచ్చారు. ఈ విధంగా యస్య తు ఏతాని చత్వారి వానరేంద్ర యథా తవ ధృతిః దృష్టిః మతిః దాక్ష్యం సహ కర్మసు న సీదతి. ఓ వానరేంద్ర, నీలో ఉన్నట్టుగా ఎవడిలోనైతే ఈ 4 ఉన్నాయో ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం, ఇంక వాడు కర్మల్లో వాడు ఏ కర్మ? ముఖ్యంగా ఆత్మ సాధన అన్న కర్మ. ఎందుకంటే మనం యోగంలో చెప్పుకుంటూ ఉన్నాం ఇక్కడ విషయము. ఇక్కడ సుందరకాండలో కూడా హనుమంతుడేం చేస్తూ ఉన్నాడు అంటే బ్రహ్మ విద్య కోసం బయలుదేరుతూ ఉన్నాడు. ఆ సాధకుడు బ్రహ్మజ్ఞానం కోసం బయలుదేరుతూ ఉన్నాడు. అటువంటప్పుడు అటువంటి కర్మలో వాడు నసీదతి, వాడికి నాశము ఉండదు అని చెప్తూ ఉన్నారు. చాలా ముఖ్యమైన విషయము. ఇవన్నీ కూడి రావాలి. ఎట్లా కలుపుకుంటూ వెళ్ళాలి ఏమి అని ఇటు మన వ్యాసుల వారు, అటు మన వాల్మీకి మహర్షి ఇద్దరూ గూడా మనకు చూపిస్తూ వస్తారు. ఇందులో ఏది తగ్గినా సరే మనము ఆత్మ సాధనని సఫలం చేసుకోలేము. మనం చేస్తూ ఉన్న ఆత్మ సాధన పండాలి అంటే మనలో ఇవి మొత్తం అన్నీ నిండాలి. ఆ విధంగా చేసామనుకో కుశలతతో ఉండి, అందుకే మనకు రామాయణం అంతా కౌసల్య, సుప్రజ, రామ తోటే కూడి ఉంటుంది. కుశలత ఉండి తీరాలి. ఆ విధంగా చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. అట్లా చేస్తే అప్పుడేం జరుగుతుంది? హృదయ గ్రంథి విచ్ఛేదమవుతుంది. దాంతో మాయ తొలగుతుంది. అవిద్య వల్ల కలిగిన మాయ తొలగుతుంది. ఇంకా ఈ విధంగా అందుకని ఏ విధంగా ఉపదేశం చేశానో అటువంటి యోగాన్నే పట్టుకుని నువ్వు చేయవలసిన అభ్యాసం చెయ్యి అని చెప్తూ ఉన్నారు. ఇంకా తర్వాత మన గురువుగారు ఏం చెప్తున్నారంటే, లోకః స్వయం శ్రేయసి నష్టదృష్టిః యః అర్థాన్ సమీహేత నికామకామః అన్యోన్య వైరః సుఖలేశ హేతోః అనంత దుఃఖం చ న వేద మూఢః.
ఈ మూర్ఖుడు, ఈ లోకస్తుడు, ఈ లోకమంటే జన్మలో ఉన్నవాడు స్వయంగా వాడికి ఏది శ్రేయస్సు అని చూసుకోలేడు. వాడికి అటువంటి దృష్టి నష్టమైపోయింది. ఆ దృష్టి లేదు. ధృతి, దృష్టి, మతి, దాక్షం అని చెప్పిన దాంట్లో దృష్టి లేదంటే మిగిలినవి గూడా ఉండవు. వాడికి ఏ ధృతి ఉంటుంది? రజోతమో గుణాలతో కూడి ప్రాపంచికమైన విషయాల్ని తగులుకుని ఉండే ధృతి మాత్రమే ఉంటుంది. అందుకు కావలసిన దృష్టి, వాడి మతిలో ఆలోచనలన్నీ అంతే ప్రాపంచికంగా ఏవో సాధించాలని. వాడి దక్షత మొత్తం ప్రాపంచికమైన వస్తువుల సాధనలోనే ఉంటుంది. ఇటువంటిది కాదు. ఇటువంటి దృష్టి నిజమైన దృష్టి గాదు ఇది. అజ్ఞానపూరితమైన తమోగుణంతో, తమస్సుతో నిండిన దృష్టి. అదసల ఆ చూపు చూపు గాదు. ఆ చూపంతా చీకట్లోనే ఉండడం చేత అదంతా నిద్ర. కానీ ఇక్కడ రామాయణంలో, ఇక్కడ భాగవతంలో చెప్తూ ఉన్న దృష్టి ఏమి? ఆత్మదృష్టి కావాలి. ఆత్మజ్ఞానం కావాలి. అది నష్టమైపోయి ఉన్నవాడు వీడు మూర్ఖుడు. ఎవడైతే ఉన్నాడో వాడు. ఈ ఉండవలసిన దృష్టి లేకపోవడం చేత, అసత్ దృష్టి కలిగి ఉండడం చేత, ఇంక కామాల్లోనే పూర్తిగా కూరుకుని ఉండి, అర్ధకామాలు మాత్రమే పట్టుకుని, అందుకోసమే ఈహేత చేష్టలన్నీ చేస్తూ ఉంటాడు. ధర్మాన్ని పూర్తిగా పోగొట్టుకుంటాడు వాడు. అందుకోసం అన్యోన్యంగా వైరాలన్నీ పెట్టుకుంటారు. ఈ విషయం చెప్పడం కోసమే భారతంలో రకరకాలుగా మన దుర్యోధనుడు, ధర్మరాజు గురించి చెప్తూ వచ్చారు. అన్యోన్య వైరాలన్నీ బెట్టుకుని, ఏదో లేశప్రాయమైన సుఖాల కోసము అనంతమైన దుఃఖాల్ని పొందుతూ ఉంటాడు వాడు, కానీ నవేదా తెలుసుకోడు. ఇప్పుడు ఇంత అనర్థం కలుగుతూ ఉన్నది అని చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందరూ మూర్ఖులు, మూఢులు ఎందుకుంటారు? కొంతమంది విపశ్చితులు, తెలుసుకుంటూ ఉన్నవాళ్ళు, చూసుకుంటూ ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇదంతా అనర్థమో, నిజంగా లేదు, కలలోని పదార్థాల్లాగా లేనివివన్నీ, వాటి కోసం ప్రయత్నం చేయడము వ్యర్థము అని చూస్తూనే ఉంటారు. అయితే కానీ ఈ అనర్థాల కోసము, లేని పదార్థాల కోసం వెంపర్లాడుతూ ఉన్న చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ అనర్థాలని తెలుసు వాళ్ళకి. ఈ అనర్థాల వెంట పరిగెడుతున్న వాళ్ళని గూడా చూస్తుంటారు. రెండూ చూస్తూ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఏమి చేస్తుంటారు అని తెలివి గలిగిన వాళ్ళు, తెలివి లేని వాళ్ళని చూస్తూ ఉన్న సందర్భంలో ఉన్నదేమి, చేయవలసి ఉన్నదేమి అని ఈ 2 శ్లోకాల్లో నేర్పిస్తూ ఉన్నారు గురువుగారు. కహత్తం స్వయం తత్ అభిజ్ఞః విపశ్చిత్ అవిద్యాయాం అంతరే వర్తమానం దృష్ట్వా పునః తం సఘృణః కుబుద్ధిం ప్రయోజయేత్ ఉత్పదగం యథా అంధం. స్వయంగా వీడు అభిజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు, విపశ్చిత్ వివేక జ్ఞానం కలిగినవాడు. వాడికి ఇవన్నీ అనర్థాలు అని తెలుసు. వాడు నష్టదృష్టి గాదు. వాడికి దృష్టి బాగా పనిచేస్తున్నది. వాడిలో ధృతి, ఉద్యమము, సత్వము అన్నీ ఉన్నాయి. యుక్తులతో సహా అన్ని విధాలుగా వాడు ప్రమాణాలన్నీ పెట్టుకుని ఆత్మానాత్మ విచారణ చేసి యోగంతో వాటిని విప్పదీసుకుని చూస్తూనే ఉన్నాడు. అహంభావనలో నుంచి బయటపడుతూ ఉన్నాడు. వాడికి తెలుసు. తెలియనివాడు గాదు. కానీ చుట్టూ చూసేసరికి వీళ్ళుంటారు. కుబుద్ధులుంటారు. సుబుద్ధులు గాదు. వీళ్ళ బుద్ధి మందగించి ఉంటుంది. అంధులలాగా ఉంటారు. ఆత్మ దర్శనం చెయ్యలేక నిద్రలో ఉంటారు. పగలయింది కర్మలు చేస్తున్నాను, రాత్రయింది పడుకున్నాననుకుంటూ, పగలు లేదు, రాత్రి లేదు, అంతా నిద్రే. అందులోనే తిరుగుతూ ఉంటారు. వీడేమో వాడు పగలయిందని లేచి పరుగులు పెడుతూ కర్మలు చేస్తూ ఉన్నా సరే, వాడు రాత్రయిందని పడుకున్నా సరే, రెండూ నిద్రే అని చూస్తూ వీడు మాత్రం మెలకువతో ఉంటాడు. ఈ కుబుద్ధి ఈ రకంగా తెలివి తక్కువతనంతో ఏవో కర్మలు చేస్తూ, ఏవో సాధించాలనుకుంటూ, ఆత్మను పోగొట్టుకుంటూ ఉన్నవాడిని చూస్తూ, వీడికేమో దయ.
మనవాడు జ్ఞానంతో ఉన్నవాడికి దయ ఆటోమేటిక్‌గా ఉంటుంది మరి. వీడేమో బుద్ధి లేనివాడు అవిద్యలో ప్రవర్తిస్తూ ఉంటాడు. అజ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. వాడిని దృష్ట్వా చూసి గూడా పునః మళ్ళీ వాణ్ణి ఆ బుద్ధి తక్కువ వాడిని దయ కలిగి బుద్ధి కలిగిన వాడు వీడేమో గుడ్డివాడిలాగా దారి తప్పిపోతూ ఉంటే గోతుల్లో పడిపోతూ ఉంటే ఉత్పదగమై ఉంటే వాణ్ణెందుకు ఇంకా అదే మార్గంలో వెళ్ళు అని ప్రయోజయేత్ అట్లా చేసేవాడు కహ ఎవడుంటాడు. వాడికి స్వయంగా ఆత్మానాత్మల గురించిన జ్ఞానం ఉన్నది. అనాత్మలన్నీ అనర్థాలని తెలుస్తూ ఉన్నది. నిజమైన పదార్థాలు కావని తెలుస్తున్నది. యథార్థమైన పదార్థం ఒక్కటే ఆత్మ అని తెలుస్తూ ఉన్నది. చుట్టూ చూస్తే ఈ అనాత్మలన్నీ అనాత్మల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది కూడా తెలుస్తున్నది. వీడికి దయ గూడా ఉన్నది. ఇప్పుడు దయతో వీడేం చెయ్యొచ్చంటే, ఒరేయ్! నువ్వు చేస్తున్నది తప్పో. అనాత్మల్లో పడి తిరగొద్దో. నువ్వేదో సాధించాలి, ఉద్యోగాలు చెయ్యాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, డబ్బులు సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలని ఇవన్నీ ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నావు గదా! అవన్నీ వ్యర్థ ప్రయత్నాలు. అవన్నీ నిజంగా పదార్థాలు కావు. ఇదంతా కల. చెయ్యకు, వద్దు అని వాడిని ఆ మార్గంలో నుంచి ఇవతలకి తీసుకొనొచ్చేయాలి. అవును. చెయ్యకుండా ఎవడుంటాడు? తెలిసినవాడు అట్లా చెయ్యకుండా ఎవడుంటాడు? చెయ్యాలి. అవును. చెయ్యకపోతే కష్టము. గురుః న సహ స్యాత్, స్వజనః న సహ స్యాత్, పితా న సహ స్యాత్, జననీ న సహ స్యాత్, దైవం న తత్ స్యాత్, న పతిః చ సహ స్యాత్, న మోచయేత్ యః సముపేత మృత్యుం. ఎవడైతే మృత్యువుని మూటగట్టుకుంటున్నాడో, అటువంటి వాడిని చూస్తూ తెలివి కలిగిన వాడు, దయ కలిగిన వాడు ఎందుకు ఊరుకుంటాడు? అట్లా ఊరుకుంటే వాడు గురువవుతాడా? వాడు స్వజనుడు, బంధువు, స్నేహితుడవుతాడా? వాడు తండ్రి, తల్లి, దైవము, పతి. పతిహి అన్నప్పుడు దాంట్లో స్త్రీలింగము ఉంది, పుల్లింగము ఉంది. కాబట్టి భార్య గావచ్చు, భర్త గావచ్చు. అవుతారా? వాడొకవేళ నిజంగా భార్యో, భర్తో, అమ్మో, నాన్నో, గురువో, స్నేహితుడో, బంధువో, చివరికి దైవమైనా సరే, దారి తప్పిపోతూ ఉన్నవాడిని చూసి పోనిమ్మనుకుంటాడా? ఆ దారిలోనే ఇంకా అట్లానే ఉండు అని చెప్తాడా? చెప్పకూడదు గదా! చెప్తే వాడు ఇంకా గురువెందుకవుతాడు? తండ్రి ఎందుకవుతాడు? తల్లెందుకవుతాడు? తెలిసినవాడు అట్లా ఎవడు చేస్తాడు? చేసినవాడు అసలు వాడు గురువు గాడు, వాడు దైవము గాదు అని చెప్తున్నారు. ఈ విషయం గురించి మనం కొంచెం విచారణ చేద్దాము. ఎందుకు అంటే, మనం కొంత కొంతగా ఇక్కడ కూర్చొని విచారణ చేస్తూ ఉన్నాము. కొంత కొంతగా వివేక జ్ఞానం కలుగుతూ ఉన్నది. మనకు ఆ దృష్టి కలుగుతూ ఉంటే, మనకు ఆ చూపు కలుగుతూ ఉంటే, ఆ జ్ఞానంతో చూస్తూ ఉంటే, చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు అని తెలుస్తున్నది. మనము తండ్రి గావచ్చు, తల్లి గావచ్చు, కూతురు గావచ్చు, కొడుకు గావచ్చు, భార్య, భర్త ఎవరైనా గావచ్చు. మన భార్యో, భర్తో, తల్లో, తండ్రో, కొడుకో, కూతురో, బంధువో వాళ్ళు పక్కదారిలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. అది చూస్తూ ఉన్నాము. అయితే కానీ ఇటువంటి పరిస్థితిలో వాళ్ళని అటువంటి అనాత్మ మార్గంలో లేని పదార్థాల వెంట పడిపోతూ ఉంటే, అటువంటి తప్పుదారిలో వెళ్ళొద్దు అని చెప్పాలి గాబట్టి, మనం చెప్పడానికి బయలుదేరామనుకోండి. మనం ఆ విధంగా "వద్దురా నువ్వు చేస్తున్న తప్పు. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయకు. పెళ్ళిళ్ళు అవన్నీ చేసుకోకు. అమ్మ, నాన్న అవన్నీ లేవు. ఇవన్నీ పట్టించుకోకు. ఊరుకో. నువ్వేమీ చెయ్యకు" అని చెప్పినంత మాత్రాన వాళ్ళు వింటారా? ఒకటి వాళ్ళు వినరు. 2 మనల్ని గూడా మన దారిలో నుంచి వాళ్ళ దారిలోకి తేవాలని ట్రై చేస్తారు. బికాజ్ వాళ్ళది మెజారిటీ నంబర్స్ ఎక్కువ. మూడోది అనవసరంగా గొడవలు మొదలవుతాయి ఇంట్లో. ఈ రకంగా వైరాలన్నీ పెట్టుకుని ఎందుకంటే వాళ్ళు ఆ మనసుతో లేరు. వాళ్ళకు ప్రపంచంలోని విషయాలే ముఖ్యము. అవి నిజంగా ఉన్నాయి. అవి నాకు కావాలి అని ఆ పదార్థాల వెంట అవి అనర్థాలైనా సరే, మిథ్యా వస్తువులైనా సరే అవి కావాలి అనుకుని వాటి వెంట పడిపోతూ ఉన్న వాళ్ళని వద్దు, కాదు, అటెళ్ళకు, అవి లేవు, అవి ఊరికినే కల్పన అని చెప్తే వాడు మనసు ఇంకా అక్కడ లేనప్పుడు వాడు అవి నిజము అనుకున్నప్పుడు అటువంటి వాడికి చెప్తే వాడికి అర్థం గాదు. వాడు కన్‌ఫ్యూజ్ అవుతాడు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు విసుక్కుంటాడు. ఇంట్లో గొడవలవుతాయి. వైరాలన్నీ పెట్టుకుంటే నీ సాధన చెడిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాము. నిర్వైరం అత్యవసరం మనకు. శాంతం అవసరం మనకు. క్షమ, సహనము ఇటువంటివన్నీ మనకవసరము. వైరాలన్నీ పెట్టుకోలేము. 2 పోనీ వైరాలేం లేవనుకోండి. మన అమ్మో, నాన్నో, కొడుకో, కూతురో, భార్యో, భర్తో, స్నేహితుడో, గురువో, శిష్యుడో ఎవడో ఒకడు వాడు తెలియక మార్గం తప్పిపోయాడు. అనాత్మలన్నీ నిజంగా ఉన్నాయనుకుంటున్నాడనుకోండి. వాడికి లేవురా ఇవన్నీ నిజంగా లేవు. అవన్నీ కలలోని పదార్థాలు అని చెప్తే, వాడికి ఏదో కారణానికి మన మీద భక్తి ఉన్నదనుకోండి. నమ్మకం ఉన్నది. వాడు మనం చెప్పే మాటని వింటాడు. అంత మాత్రం శ్రద్ధ ఉన్నది పాపం. కాబట్టి వాడు వింటాడు. కానీ వాడికి కావలసిన జ్ఞానం గాని, వైరాగ్యం గాని లేవు. ఈ విషయాన్ని అవన్నీ కలలోని పదార్థాల్లాగా నిజం కాదు అసత్ ఉన్నాయనుకునేవి కావు అని చెప్తే, కావు అని పట్టుకోవడానికి, అవన్నీ అనర్థాలు అని పట్టుకోవడానికి, అసలు యథార్థాన్ని తెలుసుకోవడానికి రెండింటికి వాడికి కావలసిన జ్ఞానము, వైరాగ్యము లేకపోతే, అయినా సరే వాడు మన మాట నమ్మాడు అంటే, వాడికి ఇది పట్టుకోవడానికి శక్తి లేదు. మన మాట నమ్మి అవి వదిలిపెట్టాడు. దాంతో వాడు ఉభయ భ్రష్టత్వం పట్టిపోతాడు. వాడు చెడిపోతాడు. వాడు చాలా విచలితుడవుతాడు. కన్‌ఫ్యూజ్ అవుతాడు. వాడిలో చాలా సంశయాలు కలుగుతాయి. వాడికి ఏం చేయాలో దిక్కుతోచకుండా ఉంటాడు. అటువంటి అనర్థం కూడా చదువుకున్నవాడు చేయడానికి వీల్లేదు. ఇక్కడ ఈ 2 పద్యాల్లో చెప్పారు కాబట్టి, చదువుకున్నవాడు, తెలివిగలిగిన వాడు, అవన్నీ ప్రాపంచికమైనవి అనర్థాలను తెలుసుకున్నవాడు, అయితే మరి ప్రాపంచికమైన అనర్థాలనే నిజమైన పరమార్థాలుగా పట్టుకున్న తెలివిలేని వాళ్లకు మార్గం చూపించాలి. వాళ్ళు ఆ తప్పు మార్గంలో ఉంటే అందులో నుంచి ఇటు తీసుకొని రావాలి. చెయ్యకపోతే వాడేంటి, అమ్మేంటి, నానేంటి, వాడు దేవుడు గాడు, గురువు గాదు, అమ్మ గాదు, నాన్న గాదు అని చెప్తున్నారు కాబట్టి, నాకు కొంచెం కొంచెం జ్ఞానం కలుగుతుంది కాబట్టి, వాడిని కూడా ఏదో విధంగా ఈ మార్గంలోకి తీసుకొనొచ్చేద్దాం. అవి లేవు లేవని చెప్దాము అంటే, వాడు మన మాట నమ్మేవాడైతే వాడిలో చాలా సందేహాలు కలుగుతాయి. కన్‌ఫ్యూజ్ అవుతాడు వాడు. అది వదిలిపెట్టి దీన్ని పట్టుకోవడానికి శక్తి లేకుండా ఉన్నాడు గాబట్టి 2 లేకుండా చెడిపోతాడు. ఒకవేళ మన మాట నమ్మలేదు అంటే ఇంట్లో గొడవలు పెట్టుకుంటాడు. దాంతో వైరాలతో శాంతి లేకుండా మన సాధన గూడా చెడిపోతుంది. మనం వాడిని మార్గం తప్పించడానికి, మన మార్గంలోకి తేవడానికి ట్రై చేసి మనం కూడా మన మార్గం తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఇక్కడ చెప్తూ ఉన్న ఈ 2 పద్యాల్లోని విషయాల్ని సాధించడం ఎట్లా అని మన గురువుగారే మళ్ళీ ఇంకొక చోట చూపించారు. ఇంక 2 చోట్ల చూపించారు, చూద్దాము. ఒకటి ముందు మన భగవద్గీతలో 3 అధ్యాయంలో కర్మయోగంలో ఆయన ఏం చెప్పారంటే, ఎవరైనా సరే కర్మలతో సంగం పెట్టుకుని ఉన్నారు. కర్మలకు తగులుకుని ఉన్నారు. కర్మనిష్టలో ఉన్నారు వాళ్ళు. అజ్ఞానులు వాళ్ళు. అటువంటి వాళ్ళలో బుద్ధి భేదం జనయేత్, వాళ్ళలో కన్‌ఫ్యూజన్ కలిగించరాదు. వాళ్ళ బుద్ధిలో భేదాన్ని కలిగించరాదు. ఈ కర్మలు చెయ్యరాదు, మానుకో అని చెప్తే, సరే వాడు కర్మలు ఒకవేళ మానుకున్నాడనుకోండి. వాడికి జ్ఞానం కూడా ఇంకా లేదు. ఇటు కర్మలు వదిలిపెట్టి అటు జ్ఞానము లేక వాడేమైపోతాడు? ఆ విధంగా చెయ్యరాదు. విద్వాన్, తెలివిగలిగిన వాడు, బుద్ధిమంతుడు, తెలుసుకుంటూ ఉన్నవాడెవడున్నాడో వాడేం చెయ్యాలంటే, వాడు యుక్తుడై, ఈ యోగాన్ని వాడు పట్టుకుని దాంట్లో నుంచి జారకుండానే ఆ కర్మలను చేస్తూ చక్కగా సర్వకర్మాణి, అన్ని కర్మలను వాడు జోషయత్, వాడితో చేయిస్తూ వీడు చక్కగా ఆచరిస్తూ రావాలి. అప్పుడేం చేయాలంటే దానికి ఇంకా లాంగ్ డ్రాన్ ఔట్ ప్రాసెస్ ఉంటుంది. పెద్ద మార్గం. ఒకవేళ నిజంగా నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఉత్పదంలో వెళ్ళిపోతూ ఉన్నారంటే, వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి అంటే, ముందు నువ్వేం చేయాలి? వాడేవో కర్మలు ఉన్నాయి అనుకుంటున్నాడు గదా! వాడు కర్మ మార్గంలో ఉన్నాడు. కాబట్టి నువ్వు తెలిసిన వాడివి. నువ్వు యోగయుక్తుడివై ఎట్లా చెయ్యాలి కర్మలు అని చేసి చూపించు వాడికి.
చెప్పి నేర్పించు. కర్మలు మానేయి అని చెప్పకు. కర్మలు మానుకో. ఆ పదార్థాలన్నీ నిజంగా లేవు. వాటినెందుకు సాధించాలని ట్రై చేస్తున్నావు వ్యర్థం అని అట్లా వాడిని భయపెట్టి, బెదిరించి, విసిగించి కన్‌ఫ్యూజ్ చేయకు. వాడేవో ఉన్నాయనుకుంటున్నాడు గదా! సరే మంచిదే. వాటిని ఎట్లా సాధించాలి అని నువ్వు చెప్పు. నువ్వు ఆ కర్మల్ని చక్కగా ఎట్లా చెయ్యాలి? అవేవో పదార్థాలు ఎట్లా సాధించాలి అని నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి వాడికి. చేసి చూపించు గూడా. చూపిస్తూనే వాడికి ఇవన్నీ నిజంగా లేవు అని మధ్య మధ్యలో చెప్తూ, ఈలోగా నువ్వు చేస్తూ ఉన్నవన్నీ భగవదర్పణంగా చేశావనుకో నీకెంతో పుణ్యమొస్తుంది. గొప్ప లోకాలొస్తాయి. చక్కగా నువ్వు ఎంతో ఆనందించొచ్చు. నువ్వు చక్కగా కర్మ ఫలాలను వదిలిపెట్టి కేవలము ధర్మంగా చేస్తూ పోయావనుకో, అప్పుడు నీకెంతో ప్రయోజనం ఉంటుంది. భగవంతుడు సంతోషిస్తాడు అని ఈ రకంగా ముందు నెమ్మదిగా ఆ ఫలాల మీద కాంక్షను వాడు వదిలిపెట్టి కర్మలను కేవలం ధర్మంగా చేసే విధంగా అయితే ముందు చేయించు. ముందైతే కనీసం అందుకనే ధర్మము బ్రిడ్జ్. ధర్మాన్ని సేతువు అని ఎందుకు పిలుస్తారు? కర్మకు, జ్ఞానానికి మధ్యలో అది సేతువు. అది బ్రిడ్జ్ లాగా. వాడు కర్మల్లో తగులుకుని ఉన్నాడు. జ్ఞానం ఇంకా వాడికి కలగలేదు. అయితే ఈ కర్మల్లో నుంచి నెమ్మదిగా వాడిని ధర్మంలోకి నడిపించు. కర్మలను ధర్మంగా చేయడం ఎట్లా అని చూపించు. నువ్వు చేసి చూపించు. నువ్వు చెప్తూ నేర్పించు. ఈలోగా ఏమవుతుందంటే వాడికి కోరికలు తగ్గుతూ ఉన్న కొద్దీ జ్ఞానం కలుగుతూ ఉంటుంది. దానితో కర్మ మార్గంలో నుంచి వాడు జ్ఞాన మార్గంలో నుంచి అంటే ఈ ఉత్పదం దారి తప్పిపోయాడు గదా! వాడు కర్మ మార్గంలోకెళ్ళిపోయాడు గదా! ఉన్నవి రెండే 2 మార్గాలు. ఒకటి కర్మ మార్గం, ఒకటి జ్ఞాన మార్గం. ఇప్పుడు ఈ కర్మ మార్గమే ఉత్పదం. పక్కదారిలో నుంచి వెళ్ళిపోతున్నాడు వాడు. ఇప్పుడు ఆ కర్మ మార్గంలో ఉంటున్న వాడిని అక్కడి నుంచి నెమ్మదిగా జ్ఞానం వైపుకి నడిపించాలి అంటే ధర్మంలో నుంచి నడిపించాలి. కాబట్టి ధర్మంగా కర్మలు ఎట్లా చేయాలి అని నువ్వు నెమ్మదిగా వాడికి నేర్పించి, చెప్పి చూపిస్తూ చాలా సమయం పట్టొచ్చు. ఒక్కొక్కసారి తొందరగా గావచ్చు, ఒక్కోసారి లేట్‌గా అవ్వచ్చు. నువ్వు విసుక్కోకుండా దయ కలిగిన వాడివి గాబట్టి ఓపికతో, సహనంతో చెప్పిందే చెప్పి, చేసిందే చేసి, నువ్వు శ్రద్ధగా చేసి చూపిస్తూ వాళ్ళలో కన్‌ఫ్యూజన్ కలగకుండా ఈ విధంగా వాడికి అర్థమయ్యే విధంగా ఆ మార్గం తప్పిపోయిన వాడిని ఆ తప్పు మార్గంలో నుంచి జ్ఞాన మార్గంలోకి నడిపించవలసి ఉంటుంది. అందుకనే మన భగవంతుడు కూడా ఇంకిక్కడి నుంచి మొదలుపెట్టారాయన. ఆయనేం చెప్పారు? "నువ్వు చాలా ప్రశ్నలు వేస్తున్నావు అర్జునా! ఒకవేళ కర్మల గురించి అనుమానం ఉంటే జనకుడు మొదలైన వాళ్ళు చేశారు. వాళ్ళు చెప్పి నేర్పించారు, చేసి చూపించారు. ఆ విధంగా వాళ్ళు ఎట్లా సిద్ధి సాధించారు అని చేసి చూపించు. నువ్వు గూడా చేస్తూ ఉండు. నువ్వు చేస్తూ ఉండు. తెలియని వాళ్ళకి చెప్పి నేర్పిస్తూ ఉండు. అవసరం లేదండి నాకు కర్మలు చేయవలసిన పని లేదు. నేను మొత్తం జ్ఞానంలో ఉన్నాను. నాకెందుకు కర్మలు అన్నావా? అటువంటి పక్షంలో కూడా లోక సంగ్రహము, లోకానుగ్రహం కోసం కర్మలు చెయ్యి. నువ్వు కర్మ మార్గంలో ఉన్నావు. అయితే కర్మ మార్గంలో ఉన్నాను. నేను జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను కర్మలు చెయ్యను అంటే అన్నావులే గాని, జ్ఞానంలో ఉన్నా గూడా నిన్ను అనుసరిస్తూ ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్లకు మార్గోపదేశం చెయ్యి. అందుకోసమైనా సరే కర్మల్ని చక్కగా నువ్వు ధర్మంగా ఆచరించు. జనకుడు మొదలైన వాళ్ళున్నారు. వాళ్ళని చూడు. వాళ్ళు చూపిస్తారు నీకు. లేకపోతే నన్ను చూడు. నేను లేనా? నన్ను చూడు పార్థా! మే నాకు ఈ ముల్లోకాల్లో ఏ కొంచెమైనా, ఏ కర్తవ్యమైనా ఉన్నదా చెప్పు? నేను జ్ఞాన మార్గంలో ఉన్నాను. నాకు కర్మలు చేయవలసిన పని లేదు. అని ఒకవేళ నువ్వు అనుకున్నావనుకో, సరే నీ సంగతి పక్కన పెడదాం. నేను జ్ఞాన మార్గంలో ఉన్నాను గాదు. నేనే జ్ఞానమై ఉన్నాను. అటువంటప్పుడు నాకేమి కర్తవ్యం ఉంటుంది? నాకేం కర్మ? అయినా గూడా చేస్తాను. నాకు ఏ కర్తవ్యమైనా సరే, కించితైనా సరే, కొంచెమైనా సరే, కించనైనా సరే, నాస్తి లేకపోయినా గూడా. పైగా నాకు అవాప్తవ్యం నేను సాధించుకుని పొందవలసింది లేదు. అనవాప్తం నేను సాధించుకోనిది లేదు. నాకు ఇంతవరకు ఇది లేదండి. ఇది నేను పొందాలండి అని ఏమీ లేవు. అయినా సరే కర్మల్లో నేనెందుకు ప్రవర్తిస్తూ ఉన్నాను చెప్తాను విను. మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః పార్థ. అన్ని విధాలుగా కూడా
నేను ఎట్లా ప్రవర్తిస్తున్నానో చూసి మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారు. జ్ఞానం కలిగిన వాడిని చూసి ఎవడైనా తెలిసిన వాడు, పండితుడు, జ్ఞాని ఉన్నాడు అంటే, వాడు కర్మలను ఎట్లా ఆచరిస్తున్నాడు అని చూసి, కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా, ధర్మంగా ఆ కర్మల్ని నిర్వర్తిస్తూ ఉంటారు. అట్లా మార్గాన్ని చూపించేవాడెవడూ లేకపోతే, అందరూ కర్మ మార్గంలోనే ఉన్నారు. ధర్మాన్ని చూపించే వాళ్ళు జ్ఞానులు లేరు అంటే, కర్మ మార్గంలో ఉన్న వాళ్ళందరూ ఏమైపోతారు అర్జున? ఈ లోకమంతా నశిస్తుంది. అతలాకుతలమవుతుంది. అందుకనేం చేయాలో తెలుసా? విద్వాంసులన్నవాళ్ళు కర్మల్లో సక్తులై ఉన్నట్టుగానే, మన అజ్ఞానులు కర్మలకు తగులుకుని కర్మలు ఎట్లా చేస్తూ ఉంటారో, అట్లా చేస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంటారు. కానీ ఎందుకు చేస్తారు? లోక సంగ్రహం కోసం, లోకాన్ని అనుగ్రహించడం, మార్గాన్ని ఉపదేశించడం, కర్మల్లో నుంచి ధర్మంలోకి తీసుకొనొస్తే, ధర్మంలో నుంచి వాడు జ్ఞానంలోకి వెళ్తాడు. వాడు కర్మల్లో ఉంటే కర్మల్లో ఉండకు అని చెప్పి, వాడికి జ్ఞానానికి కావలసిన శక్తి సామర్థ్యాలు లేక, అటూ ఇటూ కాకుండా వాడిని నశింపచేయరాదు జ్ఞాని అయిన వాడు. వాడిలో కర్మలతో తగులుకుని ఉన్న వాడిలో, ఆ అజ్ఞానంతో ఉన్న వాడిలో బుద్ధి భేదాన్ని కలిగించరాదు. విద్వాంసుడైన వాడు చక్కగా వాడు కర్మలు చేస్తూ, వీడికి చూపిస్తూ ధర్మంగా ఎట్లా చెయ్యాలి, కోరికలు లేకుండా ఎట్లా చెయ్యాలి, కర్మలకు తగులుకోకుండా ఎట్లా చెయ్యాలి, ఏమి కథ అని వాడికి అర్థమయ్యే విధంగా చెప్తూ, నెమ్మదిగా నచ్చజెప్పి, ఆ మార్గంలో నుంచి ఇటు తీసుకొని రావాలి. ఎప్పుడైనా సరే ఇదొక్కటే మార్గము అని ఆయన ఇవన్నీ నేర్పిస్తూ వచ్చారు. ఇక్కడ గూడా మన 29వ శ్లోకంలో గూడా ప్రకృతేః గుణసమ్మూఢాః సజ్జన్తే గుణకర్మసు తాన్ అకృత్స్నవిదః మందాన్ కృత్స్నవిత్ న విచ్చాలయేత్. ప్రకృతి గుణాలకు లోనయి వశుడయి, మూఢుడయి, అజ్ఞానంతో గుణాల వల్ల జరుగుతూ ఉన్న కర్మల్లో తగులుకుని ఉన్నవాళ్ళు అకృత్స్నవిత్ పూర్తిగా ఏది ఏదో మంచేదో, చెడేదో, సత్తేదో, అసత్తేదో తెలియని వాళ్ళుంటారు. అటువంటి వాళ్ళను ఆ మందబుద్ధితో ఉన్న వాళ్ళని ఇంకా పూర్తిగా వాళ్ళకి అర్థం కావట్లేదంటే, అటువంటి మందబుద్ధి కలిగిన వాళ్ళు మూర్ఖులను పట్టుకుని, కృత్స్నవిత్ అన్నీ తెలిసిన వాడు, నా విచాలయేత్ వాళ్ళను విచలితులను చెయ్యరాదు. వాళ్ళను కన్‌ఫ్యూజ్ చేయరాదు. వాళ్ళు చలించిపోయేలాగా ప్రవర్తించరాదు. సరైన మార్గము నెమ్మదిగా నేర్పించాలి. ఇక్కడ ఈ 2 పద్యాల్లో గబగబా జెప్పారు గాబట్టి, అదిగో తెలిసినవాడు, అన్నీ తెలుసుకున్నవాడు, ఏమీ తెలియక కర్మల్లో మునిగిపోయి ఏవేవో అనర్థాలన్నీ సాధిస్తాననుకుని వాటిని పట్టుకుని తిరుగుతూ ఉన్నవాడెవడున్నాడో, అటువంటి వాడిని ఆ మార్గంలో నుంచి తప్పించాలంటే, సరే తప్పిస్తావు గానీ, ఆ మార్గంలో నుంచి తప్పించి వీడిని ఈ మార్గంలో పెట్టాలి గదా! లేకపోతే వాడు గురువు గాదు, దైవము గాదు, వాడు మనిషే గాదు అంటే సరే గానీ, నువ్వు బలవంతంగా వాడినైతే ఇందులోకి ఈడ్చుకొని రాలేవు గదా! అందుకోసము ఈ 2 శ్లోకాల్లో చెప్పిన విషయాన్ని సాధించడం కోసమే అది ఎట్లా చెయ్యాలి అని కర్మల్లో పూర్తిగా తగులుకుని ఉండి, శోకమోహాలతో మగ్నమై ఉండి, మందబుద్ధి అయి ఉన్న శిష్యుడైన అర్జునుడికి ఎంత సహనంతో నెమ్మదిగా ఉదాహరణలతో చెప్తూ, నేర్పిస్తూ విసుక్కోకుండా వచ్చారు గురుగారు. ఆయన విసుక్కోలేదు. అర్జునుడికి గూడా విసుగు కలగకుండా నెమ్మదిగా చెప్పుకుంటూ వచ్చారు. అంతా చెప్తే గూడా అర్జునుడికి అర్థమయిందా? వెంటనే ఆత్మజ్ఞానం పట్టుబడ్డదా? లేదు. ఆయన పోయి మళ్ళీ యుద్ధాలు చేసుకున్నాడు. అయినా గూడా ఆయనేమైనా విసుక్కున్నారా గురువుగారు? బలవంతంగా అర్జునుడిని ఆయనే ఏకంగా మనలాంటి మనుషులు గాదు. మన గురువుగారే ఏకంగా అర్జునుడిని అదిగో వాడు ఉత్పదగంలో ఎళ్ళిపోతున్నాడు. ఆహా! అంధుడు వాడు కుబుద్ధి. నాకింత దయ ఉన్నది. నేనింత విపశ్చిత్, నేనింత అభిజ్ఞుడిని. ఈ అజ్ఞానిని అందులో నుంచి తీసుకొనొచ్చేస్తాను. లేకపోతే నేనేంటి గురువు, నేనేంటి దైవము అని ఆయనేమైనా తొందరబడ్డారా? లేదు. పైగా అర్జునుడు యుద్ధం చేస్తానంటే సరే అన్నారు. నువ్వు నా రథం తోలు అంటే సరేనన్నారు.
ఆయన రథము తోలేరు, అర్జునుడితో పాటు కూర్చొని అన్నం తిన్నారు, పడుకున్నారు, నడిచారు, మాట్లాడారు, అన్నీ చేశారు. తొందరపడలేదు. నెమ్మదిగా చెప్తూ ఆయనకు కూడా అవన్నీ జాగ్రత్తగా చేసి చూపిస్తూ వచ్చారు. ఈ రకంగా చేయాలి. ఇక్కడ చెప్పిన ఈ 2 పద్యాల్లో ఉన్నది చాలా పెద్ద బాధ్యత. తొందర పడవలసిన విషయం కాదు. ఎందుకు నేను ఇంత విచారణ చేస్తూ ఉన్నానంటే నన్ను మధ్య మధ్యలో అడుగుతుంటారు. మరి తెలిసిన వాళ్ళు తెలియకుండా ఉన్న వాళ్ళకి చెప్పాలి గదండీ! కొడుక్కు గాని, భర్తకో, భార్యకో, స్నేహితుడికో, ఎవరికో ఒకళ్ళకి అమ్మకో, నాన్నకో వాళ్ళకి తెలియకుండా ఉంటే మరి వాళ్ళకి చెప్పాలి గదా! అంటే చెప్పాలి కానీ ఎట్లా చెప్పాలి అన్నది గూడా ముఖ్యము. చెప్పడం అంటే ఏ విధంగా చెప్పాలి? ఎంత సహనంగా చెప్పాలి? ఒక్కొక్కసారి ఎంత సమయం పడుతుంది? ఎన్నాళ్ళు పడుతుంది? ఎన్నేళ్ళు పడుతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన మార్గంలో నుంచి మనం తప్పిపోకుండా, మన యోగంలో నుంచి మనం భ్రష్టం గాకుండా, వాళ్ళని ధర్మ మార్గం ఎట్లా పట్టించాలి? ఏమి కథ అని జాగ్రత్తగా తెలుసుకొని చెయ్యాలి. ఇది చెప్పారు గాబట్టి చేసుకుంటూ ఎళ్ళిపోదామని ప్రయత్నం చేస్తే, తెలిసి తెలియక చేయడం వల్ల మనం కూడా చెడిపోతాము. వాడిని చెడగొడతాము. కాక ఇదే విషయము ఇప్పుడు నేను భారతంలో అంటే మన స్మృతిలో చూపించాను గదా! దీన్నే మళ్ళీ మన శృతిలో, వేదంలో కూడా చూపిస్తాను. మన తైత్తిరీయోపనిషత్తు ఏం చెప్పిందంటే, వాడొకడున్నాడు. వాడు చదువు పూర్తి చేసుకున్నాడిక్కడ శీక్షావల్లిలో 11 అనుబాకలో 4 మంత్రం దగ్గర పైన ఇంకా కొన్ని మంత్రాలున్నాయి. వాడింతకి పెళ్లి చేసుకున్నాడు. అనూచానుడు వాడు. చదువుకున్నాడు. చదువయిపోయిన తర్వాత వాడేం చేశాడు, ఆచార్యుడికి గురుదక్షిణ సమర్పించి, సంతోషంగా గురువుగారి దగ్గర సెలవు పుచ్చుకుని, స్నాతకోత్సవం పూర్తి చేసుకుని, ఇంక తర్వాత ఆయన మళ్ళీ తన ధర్మంగా చేయవలసినవన్నీ చేస్తూ కుశలంగా ధనాన్ని ఆర్జిస్తూ, అదిగో చక్కగా పెళ్లి చేసుకుని, బిడ్డల్ని కని, ఉద్యోగాలు చేస్తూ, అయితే ఇవన్నీ చేస్తూ ఉన్న సమయంలో గూడా స్వాధ్యాయం అవన్నీ వదిలిపెట్టకుండా, అందులో మాత్రం ప్రమాదం లేకుండా, గృహస్థాశ్రమంలో ఉన్నాడు. పెళ్లి చేసుకున్నాడు గదా! పిల్లల్ని కన్నాడు, పెంచుతూ ఉన్నాడు, ఉద్యోగాలు చేస్తున్నాడు, డబ్బులు సంపాదించుకుంటున్నాడు, కుశలతతో ఉన్నాడు. ఇవన్నీ చేస్తూ ఉండగా, అటువంటి వాడు మళ్ళీ పంచసూనాలుంటాయి గృహస్థాశ్రమంలో. అందుకని పంచయజ్ఞాలు చేయవలసి ఉంటుంది. దేవయజ్ఞము, ఋషియజ్ఞం, పితృయజ్ఞం అవన్నీ. అవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఎక్కడ ప్రమాదం ఉండడానికి వీల్లేదు. ఈ కర్మలన్నీ శ్రద్ధగా, ధర్మంగా ఆచరిస్తూనే రావాలి వాడు. అయితే ఈ విధంగా వాడు దానాలు, ధర్మాలు అన్నీ చేస్తూ ఉన్న సమయంలో, ఎప్పుడైనా వాడు చేస్తూ ఉన్న కర్మల గురించి విచికిత్స, అనుమానాలు, సందేహాలు కలిగితే, లేదా ఏదైనా వృత్తం గురించి, ఏదైనా ఒక పని ఎట్లా చేయాలండి? లేతే వీడిట్లా ప్రవర్తిస్తున్నాడు నేనేం జేయాలండి? అని ఈ రెండింటి గురించి ఏమైనా క్వెషన్స్ ఉంటే, అప్పుడు ఆ చుట్టుపక్కల నీకు అందుబాటులో ఉండి నువ్వు ఈ ధర్మం గురించి సందేహం కలిగిందండి, జవాబు చెప్పండి అంటే, నీ పరిస్థితిని చూసి జాగ్రత్తగా విచారణ చేసి నీకు మార్గాన్ని ఉపదేశం చేసి, చూపించేందుకు ఆ బ్రహ్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు ఇద్దరే ఉంటారు మనకి. జ్ఞాన మార్గంలో జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళను బ్రాహ్మలు అని పిలుస్తారు. బ్రహ్మము అది. లేదా కర్మ మార్గము, కర్మనిష్టలో ఉన్న వాళ్ళను క్షాత్రంలో ఉన్నారు అని చూపిస్తారు. బ్రహ్మము, క్షాత్రము రెండే రెండు మనకు. ఇప్పుడు ఈ బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు బ్రాహ్మలు. అంటే జ్ఞాన మార్గంలో, జ్ఞాననిష్టలో ఉన్నవాళ్ళు. అంటే ఎవరిక్కడ చూపించినట్టుగా అభిజ్ఞుడు వాడు, విపశ్చిత్ వాడు. చదువుకున్నవాడు అన్నీ విచారించి తెలుసుకుంటూ, ఆ విధంగా ఆచరిస్తూ ఉన్నవాడు. మనవాడు బ్రహ్మ మార్గంలో ఉన్నవాడు. ఇప్పుడు వీడేమో కర్మ మార్గంలో ఉన్నాడు పాపం. వీడు మన బ్రహ్మ మార్గంలో ఉన్న జ్ఞాని. చక్కగా అన్నీ విమర్శించి, సమ్మర్శించి చూడగలిగిన వాడు. విచారించి చూడగలిగిన వాడు. యుక్తుడు. ఆ కర్మల్లో వాడు గూడా ఆచరిస్తూ ఉన్నవాడు. ఆ యుక్తుడు యుక్తితో, చక్కటి ఉపాయాలతో, తెలివితేటలతో ఆ కర్మల్ని తాను కూడా చేస్తున్నట్టుగా. ఎట్లా? నాకేం అవసరము అర్జున, అయినా నేను చెయ్యట్లేదు.
ఈ జనకుడు మొదలైన వాళ్ళందరూ చెయ్యట్లేదు. ఈ విధంగా అవసరం లేకపోయినా గూడా లోక సంగ్రహం కోసమే కర్మలు చేస్తూ ఉంటారు. వీళ్ళు గూడా అవిద్వాంసుడు, తెలివి తక్కువ వాడు, చదువు లేనివాడు ఎట్లా చేస్తాడో సక్తుడై కర్మలు, అట్లానే వీళ్ళు గూడా. కానీ మాత్రము ఆ కర్మలకి తగులుకుని కర్మ ఫలాల కోసం ఆశలతో గాదు, లోకానుగ్రహం కోసం చేస్తూ ఉంటారని జెప్పారు గదా! ఆ విధంగా ఎవరైతే కర్మలు చేస్తూ కనిపిస్తూ ఉన్నారో, వాళ్ళలో కోపమున్నది అంటే కోరికలుంటాయి. కోరికలు, కామాలున్నాయంటే అర్ధకామాలతో ధర్మంలో నుంచి జారిపోయిన వాళ్ళు. అటువంటి వాళ్ళు మనకొద్దు. అర్ధకామాలతో తగులుకోకుండా ఉన్నారంటే మనకెట్లా తెలుస్తుంది? వాళ్ళలో కోపం లేదు, శాంతంగా, సహనంగా ఉన్నారు అంటే అర్ధకామాలు లేవు, ధర్మమున్నది అని తెలుస్తుంది. వాడు అందుకని ధర్మకాముడు. అటువంటి వాళ్ళెవరున్నారో చూసుకో. వాళ్ళ దగ్గరికెళ్ళు. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చూడు. వాళ్ళ దగ్గరికెళ్ళి క్వెషన్ చెయ్యి. నువ్వు ప్రణిపాతేన పరిప్రశ్నేన శ్రద్ధగా వాడి దగ్గరికి వెళ్ళి, నీ సందేహము, నీ ధర్మ సంశయము అడుగు. దానికి వాడు ఆలోచించి నీకు తగిన జవాబు చెప్తాడు. మార్గాన్ని ఉపదేశం చేస్తాడు. అట్లా ప్రవర్తించు. నువ్వు ఎవడిని పడితే వాడిని, ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా, ఏది పడితే అది అడగడం గాదు. నువ్వు నమ్మినవాడు, నీ గురించి తెలిసిన వాడెవడున్నాడో, వాడు జ్ఞాన మార్గంలో ఉండి, నీకు సరైన మార్గాన్ని ఉపదేశం చేస్తాడని తెలిసి ఉండి, వాడు ధర్మాన్ని ఆచరిస్తున్నాడు, అర్థకామాలతో లేడు అని చూసుకుని, అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, వాడు నీకు తెలిసిన వాడై ఉండాలి. ర్యాండమ్‌గా ఎవరో ఒకళ్ళు ముక్కు మొహం తెలియకుండా, ఊరు పేరు తెలియకుండా, ఊరు పేరు అంటే ఏదో ఒక పేరు, ఏదో ఒక ఊరు రాసి, ఏదో ఒక టీవీకి క్వెషన్ పంపిస్తే అట్లా గాదు. యాక్చువల్‌గా తెలిసిన వాడు, ధర్మం తెలియాలి, వాడికి నువ్వు తెలియాలి, నీకు వాడు తెలియాలి. వాడి దగ్గరికెళ్ళి అడుగు. వాడు చెప్తాడు. విను, అట్లా ఆచరించు. అట్లానే ఎవరి గురించైనా మనుషుల గురించి నీకు అనుమానాలుంటే, మళ్ళీ ఇంతే. తెలిసిన వాడి దగ్గరికి వెళ్లి అడుగు. ఇదే నేను నీకు చేసే ఆదేశము. ఇదే నేను నీకు చేసే ఉపదేశము. ఈ ఉపనిషత్తు నీకు చేసే ఉపకారం ఇంతే. ఇంక కూర్చో. ఇది అనుశాసనము. నేను నీకు అనుశాసనం చేస్తున్నాను. ఇది ఉపదేశము. దీన్నిట్లా నువ్వు ఉపాసన చెయ్యి. చెప్తున్నదేంటో అర్థం జేసుకో అని మన తైత్రీయం కూడా చెప్పింది. కాబట్టి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళకి ఎట్లా చెయ్యాలి అని చేసి చూపించి, కర్మ మార్గంలో నుంచి ముందు వాళ్ళని ధర్మ మార్గంలోకి తీసుకొనొచ్చి, అక్కడి దాకా వాడొచ్చిన తర్వాత వాడి బుద్ధి శుద్ధి అవుతూ ఉంటుంది. చిత్తశుద్ధి కలిగిన తర్వాత వాడికి జ్ఞానం కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఇదంతా చెయ్యాలి. 2 పద్యాల్లో చెప్పారు గదా! అని హడావిడిగా చేయడానికి నాకు కొంచెం కొంచెం జ్ఞానం కలుగుతుంది గాబట్టి, మిగిలిన వాళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నారు. నేను పూర్తిగా మహాజ్ఞాన ఉపదేశం జేసేస్తాననుకోని వెళ్ళిపోతే, వాడిలో బుద్ధి భేదాన్ని కలిగిస్తావు. అనవసరంగా వైరాలన్నీ పెట్టుకుంటావు. నువ్వు కూడా నీ స్థితి నుంచి, నీ మార్గం నుంచి, నీ ధర్మం నుంచి జారిపోయే ప్రమాదం ఉంటుంది. నువ్వు జారకుండా వాడిని నడిపించాలి అంటే, నువ్వు ముందు జాగ్రత్తగా విచారణ చేసుకుని, అందరిని నువ్వొక్కడివే కూర్చొని, ఆ ఉత్పదంలో ఉన్న వాళ్ళందరినీ ఈ సత్పదంలోకి తీసుకొని రాలేవు. నీ చుట్టూ నువ్వొక్కడు ఉంటావు. ఇంట్లో ఒక్కడుంటాడు. ఇవన్నీ చదివి, నేర్చుకుని, అర్థం చేసుకొని తెలుసుకుంటున్నవాడు. వాడి చుట్టూ చాలా మంది ఉంటారు ఉత్పదంలో ఉన్నవాళ్ళు. వాళ్ళందరిని ఒకేసారి అందులో నుంచి ఇటు లాక్కొనొచ్చేద్దామని నువ్వు ప్రయత్నాలన్నీ చేయలేవు. నీ మీద నమ్మకం ఉండి, నీ మాట వింటున్న వాడెవడో ఒకడైనా ఉంటే, వాడొకవేళ నీ మాట వింటూ ఉంటే, వాడికి నువ్వు నెమ్మదిగా చేస్తూ ఉన్న కర్మలను అర్థకామాలతో కాకుండా ధర్మంగా ఎట్లా చెయ్యాలి అని చేసి చూపిస్తూ, వాడడిగిన సందేహాలకి జవాబులు చెప్తూ, నెమ్మదిగా వాడిని ఆ ఉత్పదంలో నుంచి ఈ సత్పదంలోకి తేవచ్చు. ఒకళ్ళనో, ఇద్దరినో జీవితాంతం ప్రయత్నం చేస్తే అంతకన్నా ఎక్కువ ముగ్గురు, నలుగురినో, 10 మందినో ఏమైనా మార్చగలమేమో. మొత్తము మాస్ కన్వర్షన్ చెయ్యలేము. అందరిని మార్చలేము. ఒక్కొక్కసారి ఒక్కళ్ళని గూడా మార్చలేము. అయితే కానీ మాత్రము మనము ఆచరిస్తున్నది ధర్మంగా ఉండాలి. మనము చెప్తూ ఉన్నది కూడా ధర్మమై ఉండాలి. మన ఆచరణను చూసి
మన మాటలు విని ఎవరైనా ఒకళ్ళు ప్రశ్న వేస్తే వాళ్ళకి జవాబు చాలా జాగ్రత్తగా, ఎంతో బాధ్యతతో విచారణ చేసి ధర్మంగా వాళ్ళకి దారి చూపిస్తూ ఆ విధంగా ఎవరైనా ఉత్పదంలో ఉన్నవాళ్ళు కోరుకుంటే సత్పదంలోకి మార్చొచ్చు. అంతేగాని తొందరబడరాదు. బలవంతంగా ఈడ్చుకుని రాలేము. కొట్లాడుతూ, గొడవలు బెట్టుకుంటూ ఈ మార్గంలోకి తేలేము. వాళ్ళని మార్గంలోకి తేవడానికి మనం ఆ మార్గంలోకి జారలేము. మనము మన మార్గాన్ని వదిలిపెట్టకుండా నెమ్మదిగా చెయ్యి బట్టుకుని వాళ్ళని ధర్మం వైపు నడిపించడం మాత్రమే చేయవలసి ఉన్నది. చాలా బాధ్యతతో కూడిన విషయమిది. తొందరబడరాదు. ఇంకా తర్వాత ఇదం శరీరం మమ దుర్విభావ్యం సత్వం హి మే హృదయం యత్ర ధర్మః పృష్టే కృతః మే యత్ అధర్మః ఆరాత్ అతః హి మాం వృషభం ప్రాహుః ఆర్యాః. ఆర్యులు జ్ఞానులు నన్నేమంటారు? వృషభుడు అని పిలుస్తారు. ఎందుకు? ఎందుకు అంటే వృషం అంటే ధర్మం అని అర్థం. నేను ధర్మస్వరూపం. నాకు వేరే దేహమేమీ లేదు. నా దేహము, నా రూపం ఎట్లా ఉంటుంది అని భావించడం కష్టం. ఎందుకంటే నిరాకారమైన నన్ను ఏ ఆకారంతో ఎట్లా చూడగలవు స్థూలంగా? భావించడం గూడా కష్టము సూక్ష్మంగా. కానీ మాత్రం ఒకవేళ తెలుసుకోవాలి అంటే సరే చెప్తాను. ప్రయత్నం చేస్తాను. నువ్వు గూడా జూడు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నా హృదయం సత్వం. నేను సత్వస్వరూపం. సత్వం, శాంతం, శుద్ధం అని పిలుస్తారు. దాన్ని వాసుదేవం అంటారు. అది ధర్మస్వరూపం. అది నేను. ధర్మము నా రూపము. అధర్మము నా వెనకే ఉంటుంది. అధర్మం నా వెనకే ఉంటుంది. మళ్ళీ అధర్మం అని వేరుగా ఇంకొకటేదో లేదు. ధర్మమే అజ్ఞానంతో ఉంటే అధర్మంగా తెలుస్తూ ఉంటుంది. ఇంకింతే విషయము. తెలుసుకోగలిగితే అంత సులువు నన్ను పట్టుకోవడము. తస్మాత్ భవంతః హృదయేన జాతాః సర్వే మహీయాంసం అముం సనాభం అక్లిష్టబుద్ధ్యా భరతం భజధ్వం శుశ్రూషణం తద్భరణం ప్రజానాం. తస్మాత్ కాబట్టి భవంతః మీరందరూ కూడా నా హృదయం నుంచే వచ్చారు. మీరందరూ కూడా ఆ శుద్ధ పరబ్రహ్మము, చిత్తము, వాసుదేవం నుంచే మొత్తము వచ్చింది. మీరందరూ అక్కడి నుంచే వచ్చారు. అందరూ నా నుండే వచ్చారు. సర్వే మీరందరూ కూడా. అందుకని ఏం చెయ్యండి? అక్లిష్టమైన బుద్ధితో, ఆదమరపు లేని బుద్ధితో భరతుణ్ణి పొందండి. భరతుడెవరు? ఎవరైతే ఆ భారాన్ని భరిస్తూ ఉన్నాడో, ఆ భారాన్ని, ధర్మభారాన్ని ధరించడం పైన రతి కలిగి ఉన్నాడో, ధర్మాన్ని ధరిస్తున్నవాడు భరతుడు. ధర్మాన్ని ధరించిన వాడికే జ్ఞానము అంటే ప్రకాశం కలుగుతుంది. జ్ఞాన ప్రకాశము ఎవరిలో తెలుస్తుంటుంది? ధర్మాన్ని ధరించిన వాడిలో. అటువంటి వాడున్నాడు. ఎవడైతే ధర్మాన్ని ధరించిన వాడున్నాడో భరతుడు, జ్ఞానం పైన రతి కలిగి ఉన్నవాడు, అటువంటి వాణ్ణి చేరండి. వాడి దగ్గరికి వెళ్ళి శుశ్రూష చెయ్యండి. ఇదే విషయం తైత్తిరీయోపనిషత్తులో వాడి దగ్గరికి వెళ్ళండి. వాడు మార్గం చూపిస్తాడు. వాడు చూపించిన విధంగా వర్తేధాహ అట్లా ప్రవర్తించవలసి ఉన్నది. ఇదే ఆదేశము, ఉపదేశం, ఇదే అనుశాసనం, ఇదే ఉపాసితవ్యం, ఇదే ఉపాస్యం, అన్నీ అదే. కాబట్టి మీరేం చేయండంటే ధర్మాన్ని ఎట్లా అనువర్తించాలి అంటే ధర్మం పైన రతి కలిగి జ్ఞానమై ఉన్న ఎవరున్నారో బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళని చూసుకోండి. ఇక్కడ కథాపరంగా మన ఋషభుల వారి పెద్ద కొడుకు భరతుడని చెప్తున్నట్టుగా ఉంటుంది. కానీ భరతుడు అంటే అంటే ప్రకాశం, జ్ఞాన ప్రకాశం, ఆత్మ ప్రకాశం, దాని మీద రతి కలిగి ఉన్నవాడు ధర్మం స్వరూపమై ఉంటాడు. వాణ్ణి మీరు చేరండి అని చెప్తూ ఉన్నారు. భూతేషు వీరుద్భ్యః బుద్బుత్తమాః ఏ సరీసృపాః తేషు సబోధనిష్టాః తతో మనుష్యాః ప్రమదాసక్తోపి
గంధర్వసిద్ధాः విబుధానిగాः ये देवासुरेभ्यः मघवत्प्रधानाः दक्षादयः ब्रह्मसुताः तेषां भवः परः सहाध విరించ వీర్యః సహ మత్పరహాహం ద్విజదేవ దేవః. ఏవో చెట్లన్నీ ఉన్నాయనుకో, వాటికన్నా పైన సరీసృపాలు, వాటికైనా పైన మనుషులు, మనుషుల పైన గంధర్వులు, గంధర్వుల పైన విభుదులు, విభుదుల పైన దేవతలు, దేవతల పైన ఇంద్రుడు, ఇంద్రుడి పైన ఏదో ప్రజాపతులు, ప్రజాపతుల పైన బ్రహ్మ అని ఏవి చెప్తూ వచ్చారో, మళ్ళీ ఇదే విషయం మనకు మన తైత్రీయోపనిషత్తులో ఆనంద మీమాంస చేస్తూ ఉన్న సమయంలో, ఆనందం గురించి, పరబ్రహ్మం గురించి విచారణ చేస్తూ ఉన్న సమయంలో మళ్ళీ ఇదే చెప్తూ వచ్చారు. ఆనందం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? బ్రహ్మానందం అని ఒకటి ఉన్నది కదా, ముందు అక్కడి నుంచి చూద్దాం పట్టు. ఆనందాన్ని విచారణ చేయవలసి ఉన్నది. ఎట్లా చేయాలి, ఏమి కదా అని చెప్తూ, అటుగో మనుష్య ఆనందం ఉన్నదనుకో, అటువంటి 100 మనుష్యానందాల పైన ఒక మనుష్య గంధర్వ ఆనందం ఉంటుంది. మనుష్య గంధర్వ ఆనందం పైన దేవ గంధర్వ ఆనందం ఉంటుంది. ఆ పైన ఏదో దేవానందం ఉంటుంది. ఆ తర్వాత ఏదో పితృ ఆనందం ఉంటుంది. అవన్నీ చెప్తూ వచ్చారు. ఈ విషయాలే మనకు ముందు ఒక మనుష్యానందం అన్నారు. మనుష్యానందం తర్వాత మనుష్య గంధర్వ. మనుష్య గంధర్వులయ్యాక దేవగంధర్వులు. దేవగంధర్వులయ్యాక పితృలు. పితృదేవతలయ్యాక ఆజానజ దేవతలు. ఆ తర్వాత కర్మదేవతలు. కర్మదేవతల తర్వాత దేవతలు. దేవతల తర్వాత ఇంద్రుడు. ఇంద్రుడి తర్వాత బృహస్పతి. బృహస్పతి తర్వాత ప్రజాపతి. ప్రజాపతి తర్వాత బ్రహ్మ అని ఏవి చెప్తూ వచ్చారో అవన్నీ. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఉంటూనే ఉంటాయి. అయితే వీటన్నింటి పైన ఒకటుంటుంది. వీటన్నింటి పైన ఏదున్నది అంటే, ద్విజదేవ దేవః అహం. నేను ద్విజదేవతలను దేవతలుగా భావిస్తాను. బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు గాదు. బ్రాహ్మీభూతమై ఎవరున్నారో వాళ్ళు బ్రాహ్మలు. బ్రాహ్మీభూత స్థితిలో ఉన్నవాళ్ళు. ఆ బ్రాహ్మలకు సమానమైనది ఇంకేదీ లేదు అని తలుస్తాను. సమానమే లేకపోతే ఇంక పరంగా ఏదైనా ఉంటుందా? లేదు. ఉన్నదంతా ఒక్కటే. ఇంక వేరేదేదీ లేదు అని చూస్తూ ఉన్నవాళ్ళెవరున్నారో వాళ్ళు ఇంకా అల్టిమేట్. అన్నింటికన్నా పైన అన్నీ అయి ఉన్న ఏ బ్రహ్మము ఉన్నదో ఇంక దాన్ని మించి ఏదీ లేదు. సోహం అనుకుని అహం బ్రహ్మాస్మి అని అనుకునే ఎవరున్నారో వాళ్ళు బ్రాహ్మలు. ఇంక వాళ్ళు కాక వేరే వాళ్ళు లేరు అని నేను అనుకుంటూ ఉన్నాను అని చెప్తూ, వాళ్లకు శ్రద్ధగా ఎవరైతే భోజనాన్ని పెడితే వాళ్ళు భుజిస్తూ ఉంటే నేను భుజించినట్టే. అగ్నిహోత్రాల్లో వేసిన హవిస్సులను గాదు. బ్రాహ్మలు వాళ్ళ నోట్లో భోజనం పెట్టుకుంటే, ఒక ముద్ద అన్నం తింటూ ఉంటే అది నేను ఆరగిస్తాను అని చెప్తూ ఉన్నారు. ఎందుకు అని చెప్తూ, ఎందుకు అంటే వాళ్ళు ధరిస్తారు. నేను అంటే ఎవరని చెప్పాను? మే పురాణి సత్వం పరమం పవిత్రం తనూహు. నా యొక్క పురాతనమైన, పవిత్రమైన, పరమమైన సత్వాన్ని వాళ్ళు ధరిస్తారు అని చెప్పాను గదా! నా పురాణమైన, సత్వమైన, పరమమైన, పవిత్రమైన దేహం అంటే ఏమి, శరీరం అంటే ఏదని జెప్పాను నేను? ధర్మం అని జెప్పాను. ఎవరైతే అటువంటి నన్ను ధరిస్తారో, సత్వాన్ని ధరించారో, సత్వం శుద్ధం, శాంతం, పవిత్రం, పరం అయి ఉన్న దాన్ని ధరించి ఉన్న వాళ్ళెవరున్నారో, వాళ్ళు నన్ను మించి ఉన్నారు. నన్ను ధరించి ఉన్నారు అంటే నన్ను మించి ఉంటారు. అందుకని వాళ్ళను మించి ఇంకెవరు లేరు అని చెప్తున్నాను. ఇటువంటి వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే, వాళ్ళలో శమము, దమము, సత్యము, అనుగ్రహము, తపస్సు, తితిక్ష, ఆత్మానుభవము ఉంటాయి. ఇటువంటివి కలిగిన వాళ్ళు నన్ను ధరించి ఉంటారు కాబట్టి వాళ్ళు నన్ను మించి ఉంటారు. వాళ్ళు నన్ను కూడా ఇంకొకటి వాళ్ళని గుర్తుపట్టడానికి ఇంకొక లక్షణము. ఒకటేమి వాళ్ళు ధర్మాన్ని ధరించి ఉంటారు.
నన్ను ధరించి ఉన్నారు. సత్వాన్ని ధరించి ఉన్నారు. సత్వంతో ఉంటారు వాళ్ళు. సత్వమై ఉన్నారు. రెండోది వాళ్ళు శమధమాదులన్నింటితో నిండి ఉంటారు. మూడోది నా నుండి కూడా వాళ్ళు ఏదీ కోరుకోరు. కించిత్ కోరరు. ఎందుకు? భేదం చూడట్లేదు. ఉదరమంతరం చెయ్యరు వాళ్ళు. ఇందులోనే మన తైత్రీయోపనిషత్తులో ఎందుకు వాడికి భయం కలుగుతుంది? ఎవడికైనా సరే భయం ఎందుకు కలుగుతుంది అంటే, ఏతస్మిన్ ఉదరమంతరం కురుతే యదా హి ఏవ ఏషః. ఎప్పుడైతే వాడు ఏమాత్రం అల్పమైన భేదాన్ని చూసినా సరే, తనకు వేరుగా ఇంకేదైనా ఉన్నది అని అల్పమైనా సరే, ఈ మాట మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు ఈ తైత్రీయం చూపిస్తున్నానంటే, ఈ తర్వాత ఈ ప్రవచనం అయిన తర్వాత మళ్ళీ మన శుకుల వారు చేస్తూ ఉన్న ఉపదేశంలో ఏ విధంగా ఋషభుల వారు ఇంక తర్వాత ఏం చేశారని చెప్తూ వస్తారు. భరతుడికి భూమిని అప్పజెప్పి ఆ తర్వాత ఆయన ఏం చెప్తూ ఉన్నారు అన్న సమయంలో ఇక్కడ మళ్ళీ ఉదరమంతరం చెయ్యలేదు అని చెప్తారు. ఆయన ఏమాత్రం భేదం చూడలేదు. ఇంక మొత్తం అంతా ఆత్మస్థితిలోనే ఉండిపోయాడని చెప్తూ ఉన్నప్పుడు ఉదరమంతరం అని స్పెసిఫిక్‌గా పదం వాడతారు. అది మళ్ళీ నేను కింద వచనాలు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. కానీ ఆ విధంగా ఎవడైతే ఏమాత్రం భేదం చూడడో వాడికి భయం లేదు. ఇంక బ్రహ్మము భయంగా కనిపించవలసిన అవసరం లేదు. వాడే బ్రహ్మము. అయితే ఏమాత్రమైనా సరే భేదం చూస్తాడో వాడికి భయమే ఉంటుంది. అటువంటి వాళ్ళు గాదు. భేదము చూడని వాడు. వేరేగా ఉన్నదొకటి అంటే గదా వాడు కోరేది ఏదైనా. వాడు ఏదీ కోరకుండా ఉంటాడు. వాడు నన్నే ఏది కోరట్లేదు అంటే ఇతరుల నుంచి ఏదైనా కోరుకుంటాడా? అంతటి అపరిగ్రహంతోటుంటాడు వాడు. వాడు పూర్తిగా అకించనుడై ఉంటాడు. అందుకని అటువంటి వాడి గురించి చెప్తూ ఉన్నాను. మీరేం చేయండంటే, సర్వాణి మద్దిష్ణతయా భవద్భిః చరాణి భూతాని సుతాః ధ్రువాణి సంభావితవ్యాని పదే పదే వః వివిక్త దృగ్భిః తత్ ఉ హ అర్హణం మే. మీరు చరించే వాటిని, స్థిరంగా ఉన్న వాటిని, స్థావర జంగమాలన్నింటినీ గూడా నేను అన్న భావనతోటే చూస్తూ ఉండండి. ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో, ప్రతి మాటలో వివేకముతో కూడిన దృక్కు కలిగి ఉండాలి. ఈ విధంగా చేయడమే పూజ, భజనము, సేవ అన్నీ. మనో వచో దృక్ కరణ ఈహితస్య సాక్షాత్కృతం మే పరిబర్హణం హి వినా పుమాన్యేన మహా విమోహాత్ కృతాంతపాశాత్ న విమోక్తుం ఈసేత్. మనసులో చేసే ఆలోచనలైనా సరే, మాట్లాడే మాటలైనా సరే, చూసే చూపులైనా సరే, కరణాలతో, ఇంద్రియాలతో చేసే ఏవైనా సరే, వాటిని పెట్టుకుని చేసే ఏ చేష్టలైనా సరే అన్నీ గూడా ఆత్మ సాక్షాత్కారం కోసం మాత్రమే ఉపయోగించాలి. అందుకోసమే ఉన్నాయి. ప్రాపంచికమైన విషయాల కోసం కాదు. ఇది లేకుండా ఆత్మ తెలియకుండా ఎన్ని మాటలు మాట్లాడినా సరే, ఎన్ని ఆలోచనలు చేసినా సరే, ఎన్ని చేష్టలు చేసినా సరే, ఎన్ని సాధించినా సరే అన్ని వ్యర్థమో. అట్లా ఉన్నాడు అంటే వాడు ఆ మహా విమోహంలో నుంచి, కృతాంతుడి పాశము, మృత్యు పాశం నుంచి బయట పడడానికి నా ఈసెత్ వాడికి ఇంక శక్తి ఉండదు. ఆత్మను తెలుసుకోవడం తప్ప ఇందులో నుంచి బయటపడడానికి వాడికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ విధంగా చెయ్యండి అని ఆయన ఉపదేశాన్ని పూర్తి చేశారు. మనము మనం చేయగలిగినంత విచారణ కొంతవరకు చేస్తూ వచ్చాము. 2 సార్లు చదువుకున్నాం, 2 సార్లు చూసుకున్నాము. మళ్ళీ ఇంకోసారి పోతన భాగవతంలో చూస్తాము. కానీ నేను కొంతే చెప్పగలను. నేను భావన చేస్తూ, ఆచరిస్తూ వెళ్తూ ఉంటాను. మీరు కూడా అదే విధంగా ఇక్కడ చెప్తూ ఉన్న విషయాల్ని శ్రద్ధగా మననం చేస్తూ, అందులో ఉన్న విధానంలో ఆచరిస్తూనే ఉన్నారు. మనము ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. మళ్ళీ కలిసి ఇక్కడి నుంచి శుకుల వారు తర్వాత ఏం చెప్తున్నారు, వృషభుల వారు ఏమి చేశారు అని తెలుసుకుంటూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.